ఇగోనులా వెనకట నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆనవాయితీ ఏంటిదంటే కప్ప తల్లి కముడాలిల్లు అనుకుంటా వానాలు కొట్టాలే వానదేవుడో వానదేవుడా పంటాలు వండాలే వానదేవుడో వానదేవుడా అని కప్పనైతే ఒక రోకలు బండ గట్టి దానికి యాపాకులు చుట్టి పసుపుతోటైతే దాన్ని మొత్తం సింగారించి ఒక గుడ్డ తీసుకొని ఆ రోకల బండ నడిమిట్లనైతే మంచిగా ముడేసి ఇటొక పచ్చగాడు అటొక పచ్చగాడు ఇద్దరు కలిసి కపతల్లి కముడాలిల్లు అనుకుంటా ఊరంతా తిరుక్కుంటా కప్ప మీద నీళ్లు పోసి వాళ్ళ మీద నీళ్లు పోసుకొని గట్ల తిరిగితే వర్షాలు బాగా పడి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయి అంటారు కదా. ఇగో గట్లాంటి కప్పతల్లి ఆటనైతే వీణవంక మండల కేంద్రంలో వర్షాలు గురవాలని కప్పతల్లిని ఊళ్ళ ఇంటికి తిప్పుకుంటా ఎస్సీ కాలనీ కులస్తులైతే కప్పతల్లి ఆడిరట. అక్కడ వర్షాలైతే సకాలంలో పడతలేవట, తొందరగా వర్షాలు పడాలని గా వీరవంక మండల కేంద్రంలోనైతే కప్పతల్లి అయితే ఆడిరుల్లా. ఈరోజు వీణవంక ఎస్సీ గ్రామంలోని మాదిగ కులస్తులు అందరం కలిసి కప్పతల్లి ఆడడం జరుగుతుంది. అందరూ రైతులు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతారు వర్షాలు లేక. వర్షాలు కొట్టాలని ఆ కప్పతల్లిని ఆడడం జరుగుతుంది. ఇక్కడ నుండి వీణవంక గ్రామం మొత్తం తిరిగి రైతుల ఇబ్బందులు పడుతున్న కారణంగా వారి సహకారాలు కూడా మాకు కావాలని, అందరూ పంట పొలాలు సరిగ్గా అందరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరం కోరుకుంటున్నాం. ఈరోజు వీణవంక గ్రామంలో ఎస్సీ కాలనీలో అందరము కలిసి నెల రోజుల నుండి సరైన వర్షపాతం నమోదు కాకపోయినా ఈరోజు వర్షం పడాలని కప్పతల్లి ఆటను మొదలుపెట్టినాము. మరి దీని గురించి అయినా దేవుడు మన్నించి సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.